సినిమా ఇప్పుడు పోవడం సినిమా జనాలు బాలేదని చెప్పినా ఏదో వైసీపీ ఫ్యాన్స్ వాళ్ళు ఏమన్నా చేయించారేమో అనుకుంటారు కానీ సినిమాలో అయితే ఏం లేదు. సినిమాలో మ్యాటర్ లేదు, దానివల్ల పోయింది తప్ప ఎవరో ఏదో చేయడం వల్ల కదా. సినిమా బాగుంటే ఎవడు ఏ వైసీపీ వాడైనా ఎవడొచ్చినా అడ్డుపడేది ఏం లేదు ఇక్కడ. సినిమా బాగుంటే కనుక ఫ్యాన్స్ ఆ జనాల్ని ఎవరు ఆపగలిగిన వాళ్ళు లేరు. అలా ఒక పార్టీ ఒక టీమో ఎవరైనా మటుకు సినిమాని చంపలేరు, అదైతే గ్యారంటీ. బట్ సినిమాలో అయితే మ్యాటర్ లేదు, కంప్లీట్ డల్ సినిమా అంతా కూడా. ఏం కొత్తదనం లేదు, కొత్త కంటెంట్ ఏం లేదు. కొన్ని ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. అండ్ మదర్గా కీర్తి చావ్లా గారు మన అందరికీ తెలిసిన ఆది సినిమా హీరోయిన్ గారు ఆవిడ చేశారు. లాంగ్ బ్యాక్ ఆవిడని స్క్రీన్ పైన చూడడం అనేది చాలా బాగా అనిపించింది. అండ్ మ్యూజిక్ అయితే అసలు లేడీ గెటప్లో విశ్వక్సేన్ పెర్ఫార్మెన్స్ కొంచెం విశ్వక్సేన్ చూసినట్టే ఉంది. లేడీలాగా ఉంటే బాగుండేదేమో అనిపించింది. లేడీలా అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి కానీ వాకింగ్ స్టైల్ అదంతా ఆయన విశ్వక్సేన్ గారు బయటకు వచ్చేస్తున్నారు. అది లేడీ గెటప్ ఫేస్ వరకే ఓకే, ఎక్స్ప్రెషన్స్ అవిని. బట్ వాకింగ్ స్టైల్ కానీ ఆ మేనరిజం కానీ ఆయనలాగే ఉన్నాడు. ఏది లాస్ట్ బెస్ట్ సినిమా అంటే ఏది చెప్తారు? నాకైతే మెకానిక్ రాకీ బాగా నచ్చింది. చాలామంది పోయిందన్నారు కానీ మంచి కంటెంట్ ఉన్న సినిమా. మరి అది ఎందుకు డ్రాప్ అయిందో తెలీదు. మెకానిక్ రాకీ ఈజ్ గుడ్, నాకు అది బాగా నచ్చింది. అండ్ అంతకుముందు సినిమా లైలా అంటే కామెడీ ఉంది కానీ సెకండ్ హాఫ్లో లైలా యాక్టింగ్, విశ్వక్సేన్ గారు లైలాగా జీవించేశారు చక్కగా, అంతా బాగానే ఉంది. కాన్సెప్ట్ స్టోరీ రొటీన్ రొట్ట కామెడీ, రొటీన్ రొట్ట స్టోరీ తప్ప ఏమీ లేదు. ఎందుకు కథ ఎంచుకున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు. ఇలాంటి స్టోరీలు ఎందుకు తీసుకుంటున్నారు ఏంటి అనేది. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఓన్లీ ఫర్ గ్లామర్ అన్నట్టే ఉంది. సాంగ్స్ కూడా ఓకే ఉన్నాయి, పెద్ద హైలైట్ అనిపించేలాగా అయితే సాంగ్స్ కూడా ఏం అనిపించలేదు. సినిమా ఓవరాల్గా అయితే ఏం లేదన్న. సినిమా అంటే చూడాలా థియేటర్లో అంటే కూడా చెప్పలేము. నాకైతే ఏం అనిపించలేదు సినిమా. అస్సలు బాగాలేదన్న. లైలా మూవీ కంప్లీట్గా క్రింజ్. అసలు ఒక్కడు కూడా చెప్పుకోవడానికి ఒక్క పాజిటివ్ కూడా సినిమాలో లేదు. అంత లేకిగా తీసారనిపించింది సినిమా. అస్సలు లేదన్న, సినిమాలో అసలు కంటెంట్ లేదు, ఏం లేదు. అసలు చెప్పుకోవడానికి ఒక పాజిటివ్ కూడా లేదు. ఏదో తన గెటప్ అని అనుకున్నారు కానీ గెటప్ కూడా అంత తనకు సెట్ అవ్వలేదు. ఎందుకు చూసాను తన గెటప్ ఫస్ట్ లుక్ చూసుకుంటారు కదన్న, అప్పుడే వాళ్ళకి అనిపించాల్సింది. బట్ పెద్ద మిస్టేక్ అయితే చేస్తారు సినిమా గురించి. అస్సలు సెట్ అవ్వలేదు. గెటప్ సెట్ అవ్వలేదు, స్టోరీ బాగాలేదు. అట్లీస్ట్ స్టోరీ బాగున్నా సరే ఒక ఎమోషన్ ఉండేది, ఓకే ఇది బాగుంది చెప్పుకోవడానికి. ఏం లేదు. స్టార్ట్ చేయడం ఏదో మదర్ సెంటిమెంట్తో స్టార్ట్ చేశారు. మేబీ మదర్ సెంటిమెంట్ ఉంటుందేమో. ఒక ఎంత అడల్ట్ మూవీ అయినా సరే ఒక క్లైమాక్స్ ఒక 5-10 minutes అది బాగుంటుందన్న. ఈ సినిమాకి అలా ఏం లేకుండా, ఒక సౌల్ లేకుండా చెత్తగా తీసారనిపించింది. అస్సలు బాగాలేదు. ఆ మేకల గురించి ఏం లేదన్న. దయచేసి జగన్ గారు అభిమాని అయినా సరే, లేదంటే వైఎస్ఆర్ అభిమానులు సరే సినిమాని బాయ్కట్ చేద్దాం, బాయ్కట్ అంటే రన్ చేయొద్దు. ఎందుకంటే మ్యాట్ని వరకు అదే ఆగిపోద్ది. అసలు కంటెంట్ లేనప్పుడు వేస్ట్ అన్న, ఎంత చేసినా వేస్ట్. అస్సలు ఏం లేదు, జీరో, కంప్లీట్గా జీరో. అస్సలు అవ్వలేదు, దానికి అస్సలు సెట్ అవ్వలేదు అన్న గెటప్. అసలు అట్లీస్ట్ వాళ్ళు చూసేటప్పుడు సినిమా యూనిట్ అయినా చెప్పుంటారు కదా మీకు సెట్ అవ్వలేదని చెప్పి. మరి ఎందుకు తీసారో మరి. అసలే బాగాలేదు. వన్ టైం కాదు, మేము ఫస్ట్ టైం చూడడానికి మాకు చాలా చిరాకు వచ్చింది. ఎప్పుడప్పుడు బయటకు వెళ్దాం అనిపించింది. అస్సలు మెంటల్ ఆచర్ పెట్టాడు సినిమా గురించి. అన్న నేను ఇప్పుడే చూసినాను లైలా సినిమా. ఒకటేనా నాకు ఎవరో రూపాయి వెళ్ళలేని ఎవరికి రూపాయి. ఎందుకంటే నేను సినిమా పరంగానే ప్రతి వీక్ ఐమాక్స్కి వస్తాను. నా పేరు రాకేష్. ప్రతి వీక్ ఐమాక్స్ ప్రతి సినిమా వస్తా. సంక్రాంతికి వచ్చిన 3 సార్లు వచ్చిన. అండ్ మన తండేల్ సినిమా 2 సార్లు. ఎందుకంటే సూపర్ హిట్ సినిమా. లైలా పరంగా వస్తే నిజాయితీ చెప్తావా, ఐమాక్స్ ముందు నా పొద్దునే నిజాయితీ చెప్తావా. ఎందుకంటే ఒక వ్యక్తి రివ్యూ చెప్తా అంటే 10 మంది చూస్తారు. ఒకటే లైలా సినిమా విశ్వక్సేన్ యాక్టింగ్ బాగుంది కానీ స్టోరీ పరంగా బాగాలేదన్న. ఎందుకంటే మీరు నచ్చితే రివ్యూ పెట్టుకోండి, లేకుంటే పెట్టకండి. నాకు తెలియదు, నా జెన్యున్గా నేను ఏ సినిమా నచ్చితే వరుతా. తండేల్ సినిమా విషయం ఎంత వరినో ఈ సినిమాలో మ్యాటర్ లేదు. అండ్ డైరెక్టర్ గారు ఏదో తీయాలని, పైసలు ఉంటే తీయాలని అనే ప్రజలు పిచ్చోళ్ళు కాదు కదా. నేను రివ్యూ అయితే 10 మంది చూస్తారు. పాప వాడు చెప్పిండ్రా అని 10 మంది నమ్మేటట్టు ఉండాలి, 10 మందిని మోసం చేసేటట్టు ఉండదు. ఎప్పుడైనా లైఫ్లో గుర్తుపెట్టుకోండి, 10 మంది ఒక హీరో సినిమా తీసినా 10 మంది వచ్చి చూడాలా. కానీ వీని సినిమా వారానికి ఒక సినిమా, నెలకు ఒక సినిమా తీయకండి. విశ్వమైన స్టోరీ తీసుకో, ఒక మంచి స్టోరీ తీసుకో, హిట్ కొట్టు అన్న. అమ్మాయి గిట్టలో ఆయన హార్డ్ వర్క్ బాగుందన్న, కానీ స్టోరీ పరంగా ఏదో తీయాలని డబుల్ మీనింగ్ కామెడీ నాకు నచ్చలే అన్న. బైకాట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దాంట్లో మ్యాటర్ లేదు. మీరు ఎంత బైకాట్ అవసరమే లేదు. ఎందుకంటే జెన్యున్ చెప్తా, మీరు ట్రోలింగ్ చేస్తారు కదా, ట్రోలింగ్కి సక్సెస్ఫుల్లే. కానీ ఒకటి ఏంటంటే సినిమా పరంగా మాత్రం అన్న ఒకటేనా సినిమా అన్న పృథ్వీ గారు వాళ్ళు బాగుందన్న. మనం ఏంటంటే సినిమా పరంగా సినిమా ఫ్యాన్గా మాట్లాడుకునే ఏ హీరో ఫ్యాన్ కదన్నా. నేను సినిమా ఫ్యాన్ అన్న, ప్రతి వీక్ సినిమా వస్తాను, నాకు నచ్చిన సినిమా. కానీ నేను విశ్వక్సేన్ అన్న ఫలక్నామా చూసిన సూపర్ హిట్. ఓడి దేవుడు నేను ఓడి చెప్పిన. కానీ ఒక వ్యక్తి సినిమా తీయాలి, ఒక 250 రూపాయలు పుణ్యానికి రావు కానీ ఒక రోజు కష్టపడితే వస్తాయి. ఆ సినిమాకి డబ్బులు పెట్టి వస్తాను కదా, దానికి న్యాయం చేయండి ప్లీజ్.